గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీనా అండ్ ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. హలో నవీనా. ఈరోజు నేను మమ్మీ డాడీ అందరం కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట. ఎవ్రీ సాటర్డే ఒక రిచువల్ లాగా ఇది. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాల్సింది, అస్సలు ఇంట్లో ఉండబుద్దే అవ్వదు. సో ఈరోజు లండన్లో ఉండే ఒక మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. తుషి అయితే రాలేదు, అందుకే ముగ్గురం వెళ్తున్నాము. ఈరోజు ట్రైన్ సర్వీస్ అంతా బాగుంది. సో బస్ లేకుండా హ్యాపీగా సీటూసు ఎక్కేసి అలాగే 2 ట్రైన్స్ మరి ఒక్క బస్ మరి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. బట్ రీచ్ అయ్యాక కూడా దాంట్లో కొంచెం వాక్ ఉన్నింది. సో ఆ వాక్ కూడా చేద్దామని అనుకున్నాము. బట్ ఇట్ వాజ్ సో ఏమంటారు, అంత చల్లగా అండ్ ఆల్సో చల్లగా రెయిన్ పడుతూ అస్సలు వెదర్ మంచిగా లేదు. మార్నింగ్ చాలా బాగుంది, బట్ ఇప్పుడైతే బాగాలేదు. సో వెళ్ళే ముందు నేను ఇక్కడ గుప్తాస్ అని ఒక స్టోర్లో ఆగామన్నమాట. ఇదొక ఏమంటారు, ట్రక్ లెక్క ఫుడ్ ట్రక్ పెట్టుకో ఉంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి మేము కొంచెం పానీపూరి ఇంకా చాట్ అవన్నీ తిన్నాము. చూసారా, చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను కూడా దాన్ని ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇస్తాను, బికాజ్ ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్. పానీపూరి అయితే ఎక్స్ట్రాడినరీ. అలాగే కొన్ని స్వీట్స్ ఇంకా స్నాక్స్ కూడా కొనుక్కున్నాం అనమాట. అలా కొనుక్కుని ఇంకా ఈ స్ప్రిట్ ఫీల్డ్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అసలు ఇది ఎక్కడ ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆల్గేట్ ఈస్ట్ నుంచి ఒక 10 మినిట్స్ వాక్, లేకపోతే మీరు లివర్పూల్ స్ట్రీట్ నుంచి ఒక 6-7 మినిట్స్ వాక్ అంతే. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రియలీ గుడ్. అలాగే బ్యాగ్ చూద్దామని చెప్పి కోచ్లోకి వెళ్ళాము. బట్ దే డింట్ హ్యావ్ లైక్ రియలీ గుడ్ కలెక్షన్. అంత మంచి కలెక్షన్ అయితే ఏం లేదు. అండ్ ఆల్సో ఇట్ వాస్ రియలీ ఎక్స్పెన్సివ్. అఫ్ కోర్స్ కోచ్ అంటే ఎక్స్పెన్సివే ఉంటుంది, బట్ వీ డెంట్ ఫైండ్ ఎనీ గుడ్ బ్యాగ్స్. అండ్ అక్కడ మేము మాచా లాటే తీసుకున్నాము. అండ్ మమ్మీ ఈస్ ట్రయింగ్ మాచా లాటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో ఒక్కటి వచ్చేసి నార్మల్ మాచా లాటే, ఇంకొకటి వచ్చేసి జింజర్ మిక్స్ అయిన మాచా లాటే అనమాట. ఇట్ వాజ్ యాక్చువల్లీ రియలీ గుడ్. నార్మల్ది నాకు అంత నచ్చలేదు, కానీ బట్ జింజర్ది వాజ్ రియలీ గుడ్. అండ్ ఆల్సో దే హ్యాడ్ దిస్ బ్యాంబూ స్టిక్ ఉంటుంది కదా, అది వాళ్ళు నార్మల్ది యూస్ చేయకుండా ఎలక్ట్రిక్ యూస్ చేస్తున్నారు. దా వాజ్ ప్రిటీ కూల్. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి హోటల్ చాక్లెటా అని ఒక స్టోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా వాళ్ళ డ్రింక్స్ ట్రై చేసాము, కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము, విచ్ వాజ్ రియలీ ఫన్. అండ్ ఈ మార్కెట్ అంతా మీకు ఇలా ఎలిఫెంట్స్ కనిపిస్తుంది. ఆ ఎలిఫెంట్స్ అంటే వాటి పేరేంటి, అవి అమ్మాయా అబ్బాయా, ఎంత క్యూట్గా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ బెనిఫిట్ ఇన్ దిస్ మార్కెట్. అండ్ జ్యువెలరీ అసలు ఎంత అంటే మీకు అన్ని రకాల జ్యువెలరీ దొరుకుతుంది ఇక్కడ. రింగ్స్, బ్రేస్లెట్స్, దండలు, బట్టలు అన్నీ దొరుకుతాయి. నాకు కూడా ఇక్కడ కొన్ని బ్రేస్లెట్స్ అయితే నచ్చాయి, బట్ దే వర్ లిటిల్ ఎక్స్పెన్సివ్. మేబీ నేను ఎతికి బార్గెయిన్ చేసి తగ్గించుండొచ్చు, బట్ ఐ డెంట్ రియలీ నీడ్ ఇట్. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ ఆఫ్ దెమ్. ఇక్కడ అన్ని లిటరలీ హ్యాండ్ మేడ్ హెయిర్ బెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక షాప్ అంతా హెయిర్ బెన్స్కే డెడికేట్ చేస్తున్నారు. ఇట్ వాస్ సో ప్రిటీ అండ్ సో క్యూట్. అండ్ దే ఆల్సో హ్యాడ్ లైక్ రబ్బర్ జ్యువెలరీ. ఐ నెవర్ సా సంథింగ్ లైక్ దాట్, బట్ దట్ వాస్ సో ప్రిటీ. అది అయిపోయాక ఇక్కడ నేను కొన్ని మేకప్ ట్రై చేయడానికి వచ్చా. కొన్ని లిప్ బామ్ ఇంకా ఫౌండేషన్స్. నా స్కిన్ పైన అసలు ఫుల్ యాక్నే ఉంది కాబట్టి నేను మమ్మీ స్కిన్ పైన ట్రై చేశాను. అవి ట్రై చేశాక ఇక్కడ అది చెప్పా కదా, అసలు ఫుల్ ఎగ్జిబిషన్ టైప్ ఉంటుంది. చూసారా ఎంత క్యూట్వి, కొన్ని బైక్స్, అసలు ఫోటోగ్రాఫిక్ ఏరియా ఇది. మీకు ఫొటోస్ కావాలంటే తప్పకుండా ఈ ప్లేస్కి అయితే రండి, బికాజ్ యూ విల్ రియలీ ఎంజాయ్. బట్ నాలాగా ఇలా వెదర్ బాగాలేని రోజు రాకుండా మేబీ సన్నీగా ఉండేటప్పుడు రావచ్చు. అండ్ ఈ బైక్ వాజ్ సో ప్రిటీ, బట్ అక్కడ వర్షం పడడం వల్ల నీళ్ళన్నీ అంటే అక్యూమిలేట్ అయిపోతుంది. సో మమ్మీ టిష్యూతో క్లీన్ చేసి కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఇట్ వాజ్ సూపర్ కూల్. అది అయిపోయాక నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాక్లెట్ స్టోర్స్ ఇన్ లండన్ గైస్, ఐ లవ్ దిస్ స్టోర్. ఇక్కడ నా ఫేవరెట్ చాక్లెట్ ఇస్ ఫ్లోరెంటైన్ అండ్ ఐ లవ్ ఇట్. సో ఇక్కడికే వచ్చాము. మమ్మీ డాడీకి కూడా షాప్ చూపించి అక్కడ ఉండే చాక్లెట్స్ అన్ని టేస్ట్ చేసి అసలు చాలా కొనుక్కున్నాము. అండ్ దెన్ స్ట్రాట్ఫర్డ్కి వెళ్ళామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, అరౌండ్ 4-5 లేకపోతే ఎంత అవుతుందో గుర్తులేదు, 3-4 అలా అవుతుంది టైం. అక్కడికి వెళ్ళి కొంచెం ఫుడ్ ఇంకా కొంచెం స్నాక్స్ తిన్నాము. అండ్ స్ట్రాట్ఫర్డ్ మాల్ మొత్తం తిరిగాము. అసలు నేను ఫోన్ అయితే బయటికి తీయలేదు, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. నేను ఆల్సో ట్రావెల్ అంటే తిరుగుతా ఉన్నాం కదా, ఆ షాప్ నుంచి ఈ షాప్కి, ఈ షాప్ నుంచి ఆ షాప్కి అని చెప్పి. మళ్ళీ నైట్లో డిన్నర్ కోసం అని చెప్పి ఈస్ట్ హ్యామ్కి వచ్చాము. ఈస్ట్ హ్యామ్కి వెళ్ళి దేవుడి దర్శనం అన్నీ చేసుకునే ముందే ఫుల్ ఆకలేస్తుంది. అందుకని చెప్పి నేను సాంబార్ ఇడ్లీ తీసుకున్నా, మినీ సాంబార్ ఇడ్లీ, విచ్ వాజ్ సూపర్ నైస్. అసలు నాకు ఇడ్లీలు అంటే అంత ఇష్టం ఉండదు, మా ఇంట్లో మమ్మీ చేసే ఇడ్లీయే నచ్చుతుంది. బట్ ఇట్ వాజ్ ఆల్సో ఓకే అంటే మరీ అంత గ్రేట్గా లేదు. సాంబార్ కొంచెం స్వీట్గా అనిపించింది, బట్ అదర్ దెన్ దాట్ ఇట్ వాజ్ గుడ్.
ఫస్ట్ నాదే వచ్చింది. బట్ ఎనీవే అడియార్ భవన్ ఇది అడియార్ ఆనంద భవన్ ఏ టు బి ఉంటుంది కదా! ఈస్ట్ హామ్‌లో. ఇట్ యూజ్డ్ టు బి సో నైస్ ఇన్ ద బిగినింగ్ డేస్. బట్ ఇప్పుడు ఎందుకో క్వాలిటీ తగ్గినట్టు లేకపోతే అంతా ఆయిలీగా ఉన్నట్టు అనిపిస్తుంది. డ్యాడీ చోలే భటూరే తీసుకున్నారు. ఇట్ వాస్ సో గుడ్. ఓకే. ఫస్ట్ వచ్చినప్పుడు అసలు చాలా బావుందనుకున్నాము. వాళ్ళు రైతా ఇచ్చారు. ఇట్ వాస్ సో బ్యాడ్. బట్ చోలే భటూరేకి రైతా ఎవరు తింటారో నాకైతే తెలీదు. అండ్ కర్రీ బావున్నింది. బట్ సారీ భటూరే అంతా అసలు ఫుల్ ఆయిల్ ఉన్నింది. నా ఇడ్లీలో సాంబార్ కొంచెమే ఇచ్చారు. సో, సాంబార్ గూడా మళ్ళీ తీసుకోవాల్సొచ్చింది. ఇక్కడ ఎంత ఆయిల్ ఉందంటే టిష్యూ పేపర్‌తో తుడచాల్సినంత ఆయిల్ ఉన్నింది. బట్ ఎనీవే వి డిడ్ంట్ కంప్లెయిన్. వి జస్ట్ హ్యాడ్ ఇట్. బట్ దోస వచ్చినప్పుడు దోస కిందంతా అసలు ఆయిల్ ఉంది. అసలు వి కుడెంట్ రెసిస్ట్. సో, వి హ్యాడ్ టు టెల్ దెమ్ అండ్ దే రీప్లేస్డ్ ఇట్ హౌఎవర్. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ పుట్టింగ్ సో మచ్ ఆయిల్ గైస్. ఐ యూజ్డ్ టు లవ్ అడియార్ భవన్ బట్ నాట్ ఎనీమోర్. ఎనీవే ఫుడ్ అంతా తినేసాక మళ్ళీ దేవుడి దగ్గరికెళ్ళాము. గుడి అప్పుడు క్లోజ్ అయ్యి అప్పుడు ఓపెన్ చేశారనమాట. అండ్ ఇంకా అన్ని దేవుళ్ళకి హారతి అలా అన్నీ చేస్తున్నారు. ఇట్ వాస్ సో నైస్. అక్కడ చాలా సేపు ఉన్నాం మేము. ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ దోస్ వైబ్స్ ఆర్ సో గ్రేట్. అది అయిపోయాక మమ్మీ కొన్ని పూజ సామాన్లు చేసుకోవాలంటే ఈస్ట్ హామ్‌లోనే ఎళ్ళామనమాట. ఈస్ట్ హామ్‌లో యూ ఫైండ్ ఎవ్రీథింగ్ గైస్. మీకు కావాల్సిన ఫ్రూట్, వెజిటబుల్స్, పూజకు కావాల్సిన సామాన్లు, విగ్రహాలు, పటాలు, ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ఈస్ట్ హామ్. లైక్ లిటరల్లీ. ఇక్కడ కూడా మమ్మీ కొన్ని మట్టి కుండలు చూస్తుంది. కొనలేదు. బట్ షీ వాంటెడ్ టు బై ఇట్. బట్ ఐ థింక్ తను మట్టిలో కాకుండా వేరే దాంట్లో తీసుకునింది. అలాగే ఇక్కడ ఫ్లవర్స్, మల్లెపూలు అన్నీ అసలు మీకు కావాల్సినటువన్నీ అసలు లోటస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. లిటరల్లీ ఇక్కడ చూసారా ఎన్నున్నాయో. సో యూ ఫైండ్ ఎవ్రీథింగ్. దేర్ ఈస్ నథింగ్ దట్ యూ వోంట్ ఫైండ్ ఇన్ ఈస్ట్ హామ్ ఆర్ ఇన్ లండన్. జస్ట్ డబ్బులు ఎక్కువ ఉంటది. అది తప్ప యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. సో, ఇక్కడ నేను బొట్టు బిళ్ళలు అయిపోయాయి నాకు. సో, ఐయామ్ జస్ట్ లుకింగ్ ఎట్ సమ్ ఆఫ్ ది బొట్టు బిళ్ళలు. ఐ ఓన్లీ పుట్ ద బ్లాక్ వన్స్. నాకు మెరూన్ వన్ నచ్చదు. అండ్ ఆల్సో వాన కూడా విపరీతంగా పడుతుంది. సో, క్విక్‌గా అక్కడ షాపింగ్ చేసి ఇంకా శక్తికి వచ్చేసామనమాట. ఎనీవే ఈస్ట్ హామ్‌కి వచ్చిన ప్రతిసారి శక్తికెళ్ళి మమ్మీ అయితే వెజిటబుల్స్ తీసుకుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈస్ట్ హామ్‌లో దొరకని వెజిటబుల్స్ ఏవి ఉండవు. ఇక్కడ కూడా చూసారా చిల్లీస్ ఉన్నాయి. ఒక 2, 3 టైప్స్ చిల్లీస్, అలాగే ఇక్కడ మిరపకాయ బజ్జీ ఏసే చిల్లీస్ ఉన్నాయి. అలాగే చిన్న చిల్లీస్ ఉన్నాయి. అసలు అన్ని రకాల చిల్లీస్ దొరుకుతాయి మీకు. లైక్ లిటరల్లీ యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ వరీ అబౌట్ ఎనీథింగ్. అలాగే కొంచెం క్యూకంబర్స్ తీసుకున్నాము. బికాజ్ దే వేర్ అంటే మళ్ళా ఆస్దాకెళ్ళి కొనుక్కోవాలి. అందుకని ఇక్కడే తీసుకున్నాము. సో, కొన్ని మెంతాకులు ఈ మెంతాకులు మమ్మీ ఎందుకో కొంచెం ఎక్స్ట్రా గ్రో అయిపోయాయి, లేకపోతే చిగురు వచ్చిందో చెప్తుంది. బట్ షీ స్టిల్ బాట్ ఇట్. బికాజ్ ఏదో ఒకటి దొరుకుతున్నాయి కదా అని చెప్పి అవి తీసుకునింది. అండ్ అక్కడ నుంచి ఇవి ఉంటాయి కదా దొండకాయలు తీసుకున్నాము. ఐ లైక్ దొండకాయ ఫ్రై గైస్. కొంతమందికి నచ్చదనుకుంటా. లేకపోతే దొండకాయలు తింటే బ్రెయిన్ పెరగదని ఏదో చెప్తా ఉంటారు. బట్ ఐ డోంట్ కేర్. ఐ రియలీ లైక్ దొండకాయలు. దేర్ ఫ్రై ఈజ్ ఆల్సో రియలీ గుడ్. సో, దాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాం దొండకాయలు. మమ్మీ పచ్చడి కూడా చేస్తది దొండకాయలతో విచ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. లిటరల్‌గా హోటల్‌లో పెట్టే ఫుడ్ కన్నా మమ్మీ చేసే ఫుడ్ అసలు 200 టైమ్స్ బెటర్. అండ్ ఇక్కడ చూసారా అన్నీ చెప్పా కదా! అన్నీ డ్రమ్ స్టిక్స్ దొరుకుతాది. అలాగే నాకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. అందుకని మమ్మీ కొంచెం గోంగూర తీసుకునింది. అలాగే ఇక్కడ వంకాయలు చూస్తున్నారు. చూసి ఎతుక్కుంటున్నారు. ఇట్స్ లైక్ ఎ థెరపీ ఫర్ హర్. వంకాయలు తీసుకున్న తర్వాత మామిడికాయలు. ఆల్సో మామిడికాయలు అసలు చాలా తీసుకున్నాం మేము. మమ్మీ పచ్చడి చేయాలంటుంది, ఊరగాయ పెట్టాలంటుంది, జామ్ కూడా చేస్తా అని చెప్పింది. ఐయామ్ ఎక్సైటెడ్. సో, ఇక్కడ అది తీసుకున్నాం. చూసారా ఇక్కడ జాక్ ఫ్రూట్ కూడా ఉంది. లాస్ట్ టైమ్ ఇక్కడ జాక్ ఫ్రూట్ కొనుక్కున్నప్పుడు చాలా బాగుండింది. బట్ దిస్ టైమ్ దే హ్యాడ్ సంథింగ్ విచ్ వాస్ సో ఎక్స్‌పెన్సివ్. లైక్ 10 పౌండ్స్ ఎంతో చెప్తున్నారు. సో, తీసుకోలేదు. కొన్ని చెరుకులు కూడా తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇంతకుముందు తీసుకున్న మ్యాంగో వేరే టైప్. ఇది వేరే టైప్. అక్కడి నుంచి బెండకాయ తీసుకున్నాం. బెండకాయ పులుసు ఈజ్ మై ఫేవరెట్. సో, అదే అడుగుతున్నా మమ్మీని. ప్లీజ్ లెట్స్ డూ బెండకాయ పులుసు. అండ్ ఐ హేట్ బెండకాయ సాంబార్. సో, అది చేస్తా అంటున్నా మమ్మీ నాకు ఊరికే అట్లా. బట్ ఇక హియర్ బెండకాయలు కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ సగ్గుబియ్యం తీసుకోవడానికొచ్చాము. అసలు ఎప్పుడు ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది. ఈరోజు అస్సలు క్రౌడెడ్ లేదు. అండ్ చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయో ఇక్కడ. చెప్పా కదా! యూ జస్ట్ నేమ్ ఇట్ అండ్ యూ విల్ ఫైండ్ ద టైప్ గైస్. అసలు మీకు ఏమైనా లేకపోతే వాళ్ళకి చెప్పారంటే నెక్స్ట్ టైమ్ యూ విల్ గెట్ దెమ్. కాజ్ ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ అలాగే అన్ని సామాన్లన్నీ బ్యాగ్‌కేసుకొని ట్రైన్ ఎత్తుకుని ఇంక ఇక్కడ ట్రైన్ మిస్ అయిపోతున్నాం అనమాట. లిటరల్లీ 2 మినిట్స్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా రీచ్ అయిపోయాము. సో, ఎనీవే ట్రైన్ అయితే దొరికేసింది. ఎందుకంటే వీకెండ్స్‌లో ట్రైన్ అంత రెగ్యులర్‌గా ఉండవు. ఒక్కసారి మిస్ అయిందంటే మళ్ళీ ఒక 20, 30 మినిట్స్ వెయిట్ చేయాల్సొస్తుంది. ఇది మా తుషి కొత్త ఫోన్. అసలు చూసారా ఎంత క్యూట్ ఉందో. దానికి ఎనకాల కూడా లైట్ వస్తది. సో ప్రిటీ.
యాహ్! జస్ట్ లైక్ థట్. అసలు చాలా ప్రిటీ ఉంది. నాకు ఫోను కన్నా ఎనకాల లైట్ వచ్చేది చాలా నచ్చింది. అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్ వాల్‌పేపర్ గైస్. ఈ వాల్‌పేపర్ నార్మల్‌గా లేకుండా మూవ్ అవుతది. అది మూవీలాగా ఉంటది. థట్ ఈస్ సో కూల్. ఇట్స్ యాక్చువల్లీ సో కూల్. అండ్ అది అయిపోయాక కొన్ని స్నాక్స్ తిన్నాము. ఇంటికొచ్చిన వెంటనే స్నాక్స్ తిని ఇంకంతా రెడీ అయ్యి యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ బెడ్. ఆల్సో ఫుల్ టైర్డ్ ఉన్నాం. మార్నింగ్ ఎప్పుడో ఎళ్ళాము. ఇప్పుడొస్తున్నాము. అంతవరకు తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. అండ్ లండన్‌లో ట్రావెలింగ్ ఈజ్ లైక్ మోస్ట్‌లీ యూ హ్యావ్ టు వాక్ ఓన్లీ. అక్కడ ట్రైన్‌లు, గీన్‌లు అన్నీ ఉంటది. బట్ వాకే ఎక్కువుంటది. సో, ఇంట్లో అందరం అలసిపోయాం. రూమ్ అంతా కూడా చిందరవందరగుంది. ఆ రూమ్ సర్దేటప్పుడు నాకీ ట్రైపాడ్ దొరికింది. అసలు నాకు ట్రైపాడే లేదనుకుంటా ఉన్నా. బట్ ఐ గాట్ దిస్ వన్ దట్ ఈస్ కూల్. సో, రేపటి నుంచి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అట్‌లీస్ట్. సో, బొట్టు బిళ్ళలు కొన్నా కదా! అది బెడ్ అంతా సర్దుకున్నా, నైట్ డ్రెస్ అంతా పెట్టుకున్నా. ఎళ్లి ఐ హ్యాడ్ ద బెస్ట్ షవర్ గైస్. అసలు షవర్ చేసిన వెంటనే ఇంక నిద్ర కళ్ళలో నుంచి వచ్చేస్తుంది. సో, బట్ ఎనీవే అవన్నీ సర్దుకుని అలాగే మామిడికాయలు మా మమ్మీ ఎండబెట్టింది. అవి కోసుకొని తినాలనిపిస్తుంది. బట్ నో ఇట్స్ ఫర్ సంథింగ్ స్పెషల్. సో, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ వీఆర్ సో క్లోజ్ టు 50K. ఐ హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లెట్స్ మేక్ ఇట్ 50K. అండ్ దట్స్ ఇట్. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలన్నా ప్లీజ్ కమెంట్ డౌన్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో. సో, ఈ వంటలన్నీ రాబోతున్నాయి. And I'll see you guys tomorrow with the beautiful video. Until then, thanks for watching, guys, and bye bye.